ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తా ఉన్నాం. పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026వ సంవత్సరము 8వ నెల 9వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే. ఆదికాండ గ్రంథము 28వ అధ్యాయము 17-18 వచనాలండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలి అంటే మరి దేవుని మందిరంలోకి వచ్చినట్లయితే మరి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మరి దేవుని మందిరమునకు వచ్చి వాక్యమిని మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నట్లయితే దేవుని మందిరము మరి ఆ పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్తుంది. అంటే మనకు పరలోకం తీసుకువెళ్ళాలంటే దేవుని మందిరంకు రావాలి అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆనాడు మరి యాకోబుకి మరి కలగంటున్నప్పుడు మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ దర్శనములో మరి దేవుని మందిరం అనేది పరలోకానికి తీసుకువెళ్తుందన్నట్లుగా మరి దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనిస్తున్నామండి. అందుచేత మరి పరలోక రాజ్యం అనేది మరి దేవుని మందిరానికి వస్తేనే పరలోక రాజ్యం ఉంటుంది. అనగా యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తేనే నిత్య జీవం అనేది ఉంటుందని దేవుని వాక్యం ద్వారా గమనిస్తుంది. మరి కాబట్టి మరి దేవుని మందిరానికి రండి, దేవుని వాక్యాన్ని వినండి, మారు మనసు పొందండి. మరి రక్షింపబడినట్లయితే మరి నిత్య జీవానికి వారసులుగా సిద్ధపడండి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మహోన్నతుడ, సర్వశక్తి గల దేవుడా, సర్వాధికారి యేసు, నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో నేను ప్రభా మరి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి తండ్రి. దేవాదిగో తండ్రి చేసిన భారతదేశాన్ని మీరు ఆశించి దీవించండి, మీ హస్తం తోడుగుంచండి ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం బాబు, నీకు వందనాలు తండ్రి. నేను ఇదిగో నేను ప్రభా నాయకులది మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి. నేను సరిహద్దులు సైనికులు మంచి వంతు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి తండ్రి. దేవాదిగో పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా మీరు ఆశలను దీవించండి తండ్రి. ప్రభా ఇగో నేను ప్రభా మరి యవన బిడ్డలను బట్టి నీ సందు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. యవనస్తులందరినీ కూడా ప్రభా, యువకులు మీరు రక్షించుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా, చెడు వ్యాసాల నుంచి దూరపరచండి. ప్రేమను ముసుగులోంచి, త్రాగుడు అనే బంధకంలోంచి ప్రభా ఇగో తండ్రి యేసు నీకు వందనాలు తండ్రి. ప్రభా పానపరాకు, గుట్టక, డ్రగ్స్ వల్ల ఎంతోమంది నైనా అయ్యా జీవితాలు పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు దుఃఖం తెస్తూ ఉన్నారు తండ్రి. నాయన బిడ్డలను మీరు ప్రభా దర్శించి నీతి మార్గంలో నడిపించుకోదేవా. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. వారు చేసిన ఉద్యోగం మీ హస్తం తోడుగా ఉంచండి తండ్రి. రాకపోకలు ప్రభా మీ సహాయం తెచ్చండి తండ్రి. చదువుకునే బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి తరగతులు చదువుతుండగా ప్రభా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభా తండ్రి. రాకపోకలు ప్రభా తండ్రి మీ తోడుగా నడిపించండి తండ్రి. విదేశం బిడ్డలకు కూడా మంచి వంతు నింపండి ప్రభా. మా దేశ పాడి పంటంతా మీరు ఆశించి దీవించండి తండ్రి. దేవాదిగా నన్ను హాస్పిటల్ రూమ్స్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేని తనకి స్తోత్రాలు ప్రభు. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారు మారు మన దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి తండ్రి. గర్భిణీ సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తనకి స్తోత్రాలు ప్రభా. వీరితో నడిపించి నీ దినమంతా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.